మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజు గారు మంచి 3 టేస్టీ వెరైటీస్ అయితే రెడీ అయిపోయాయి. అవునండి. సో నెక్స్ట్ ఇంకా జస్ట్ ఎ మినిట్ లో మీరు కూడా ఇంకొక వెరైటీ ఫాస్ట్ గా చేసేస్తే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనం హ్యాపీగా అన్ని టేస్ట్ చూసేయచ్చు. ఓకే. సో మరి ఏం చేస్తున్నారు జస్ట్ ఎ మినిట్ లో? పొంగల్ చేస్తున్నాను. ఓకే. గోధుమ రవ్వతో. అవునండి. స్వీట్ పొంగలి. ఓకే ఓకే. మరి గోధుమ రవ్వ పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ రవ్వ పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా పొంగలి? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను గోధుమ రవ్వ పెట్టేసానండి. ఇది మనకు కొంచెం తొందరగా అవుతుంది. అలాగే పెసరపప్పు కొంచెం మెత్తగా ఉడికించి పెట్టేసాను. ఓకే. ఈ రెండు మనం ముందుగా చేసేసుకుంటే మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ముందు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. సో కొద్దిగా నెయ్యి. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, కిస్మిస్. సో కొంచెం స్లో ఫ్లేమ్లో మనం వేయించుకుంటే ఏంటంటే మంచిగా తినేటప్పుడు మంచి కమ్మకమ్మగా తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో. ఓకే. సో యూజువల్గా ఎప్పుడు మనం బియ్యంతోనే చేస్తూ ఉంటాం కదా పొంగల్ అనేసరికి. అవునండి. కానీ ఇలా రవ్వలు ఇలా రకరకాలవి కూడా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి, వాటితో కూడా ఈ పొంగల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఉంటుంది. కొంచెం హెల్దీ కూడా వాటితో. సో చాలా మంది కొంచెం రైస్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. అదే మనం పొంగల్ తినలేము కదా అనుకోకుండా సో ఇలాంటి రవ్వలతో మనం ట్రై చేసేసుకోవాలి. ఎలాగో బెల్లం అదే వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా పెద్ద దీనివల్ల హాని ఏమీ లేదు. ఎస్. సో నానబెట్టుకున్న గోధుమ రవ్వ. ఓకే. సో కొంచెం చిన్న రవ్వ తీసుకున్నాను. సో కొద్దిసేపు నేతిలో వేయించి అప్పుడు మనం కొంచెం పాలు అది యాడ్ చేసుకుంటాం. ఓకే. దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ రవ్వ కూడా కొంచెం ఫ్లేవర్ వేగితే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఇక్కడ రవ్వ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. చాలా మంది మజ్జిగ చిలికి వెన్న తీసుకుని దాన్ని కాచుకుని నెయ్యి తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలా వెన్న తీసిన మజ్జిగ అందరూ తీసుకోవచ్చు, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఇలా మజ్జిగ చిలికేటప్పుడు ఆ జిడ్డుగా అంటుకోకుండా, అది కవ్వానికి కానీ చేతికి కానీ వెన్న జిడ్డుగా అంటుకోకుండా ఉండాలి అంటే చల్లటి నీళ్లు కనుక ఉపయోగించినట్లయితే జిడ్డు అంటుకోకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. కొంచెం పొడిపొడిగా అయింది కదా. సో ఇప్పుడు దీంట్లో కాచి చల్లాల్సిన పాలండి. ఓకే. సో ఇంకా మొత్తం మనం ఈ పాలల్లోనే ఉడికించుకోవటమా? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో మొత్తం పాలే అనుకుంటే మొత్తం పాలతో కూడా చేసేసుకోవచ్చు. ఎండింగ్ లో కొంచెం మనకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. ఓకే. ఎందుకంటే బెల్లం కూడా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది కదా. ఓకే. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది అండి. సో ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పెసరపప్పు యాడ్ చేసేస్తాం. ఎందుకంటే ముందు మనం పెసరపప్పు యాడ్ చేసుకుంటే అది కొంచెం అడగంటే ఛాన్స్ ఉంటుంది, చాలా తొందరగా అడుగు పడుతుంది అది. ఓకే. సో ఎలాగో ఉడికించిందే కాబట్టి మనం ఫైనల్ గా యాడ్ చేసుకున్నా మనకి పెద్ద అంటే తేడా పెద్దగా ఏం తేడా తెలియదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అండి. ఓకే. టోటల్ కలర్ మళ్ళీ మారిపోయింది. సో కొన్నిసార్లు ఆ బెల్లం కొన్న రంగును బట్టి కూడా మనకి కొంచెం డార్క్ గా అలా కలర్ మారుతూ ఉంటుంది. కొద్దిమందికి ఏంటంటే ఈ పొంగల్లో కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటే కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎండింగ్ లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే అది పైన కొంచెం అలా ఫ్లోట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా వేయించేసుకున్నాం డ్రై ఫ్రూట్స్.
సో రెడీ అండి. సో పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. ఓకే, వావ్. గోధుమ రవ్వ పొంగల్ రెడీ. సో వేడివేడిగా పొంగలి రెడీ అయిపోయింది. యాక్చువల్గా పొంగల్ చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది, బట్ తర్వాత ఫైనల్గా. సో రాజు గారు అటు పక్కనే పెట్టేసుకోండి. ఓకే. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు? టొమాటోతో స్లైసెస్ లా చేసి రోస్ట్ చేస్తాం కదండి. ఓకే. ఫ్లవర్ చేస్తాం. ఓ, సో దీనికి టమాటో అంటే 2 halves లా కాకుండా కొంచెం ఒకటి పెద్దగా కట్ చేసుకోవాలా రాజు గారు? అవునండి, అంటే మనకు కొంచెం ఫ్లవర్ సైజ్ పెద్దగా వస్తుంది. ఓ, అంటే ఒక 3/4 కట్ చేసుకోవాలేమో కదా? ఎస్ అండి. సో దీనికి మెయిన్గా అలాగే కొంచెం బాగా పండింది అయితేనే బాగుంటుంది టొమాటో. ఓకే. ఎందుకంటే ఫైనల్గా మళ్ళీ మనం దాన్ని రోల్ చేస్తాం. సో కొంచెం పచ్చిగా ఉన్నది అయితే స్టిక్ కాకుండా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. ఓకే, సో ఇక్కడ నుంచి రోల్ చేస్తున్నాను. ఊడిపోతుందంటే ఒక టూత్ పిక్ లాంటిది ఏమైనా పెట్టుకోవచ్చా? అవ్వదండి, కష్టం. మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే థిన్ స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఎన్నిటికని పెట్టేసుకోవాలి కాబట్టి. ఓకే, ఫైనల్గా మరీ రాకపోతే ఎక్కడ బాగా ఊడిపోతుందో అక్కడ పెట్టుకోవాలి, అక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా పొంగలి కూడా రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇప్పుడు అన్ని కూడా మేము టేస్ట్ చూసేస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ రవ్వ పొంగలి తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. గోధుమ రవ్వ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నానబెట్టిన గోధుమ రవ్వ వేసి వేయించాలి. తర్వాత పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం తురుము, యాలకుల పొడి, ఉడికించిన పెసరపప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ పొంగలి రెడీ.